ఈమె ప్రేమ తప్పు కాదు, వాడి ప్రేమ తప్పు కాదు, కానీ ఇది ప్రేమ. నాకు ఆ మూవీ కూడా నువ్వు చెప్పేదే ఎక్కువ భయం అనిపిస్తుంది. ఫస్ట్ థింగ్, యా, హారర్ మూవీస్ ఎందుకు రాస్తావు చెప్పు నాకు. నేను బాగా గట్టిగా నమ్మేది ఈ జనరేషన్ లో మ్హూ. ద మూవీ షుడ్ హ్యావ్ ఎక్స్ట్రీమ్ సస్పెన్స్. 30% ఆఫ్ ద ఫిల్మ్ కళ్ళు మూసుకుని ఉన్నాను నేను. అది అంత టికెట్ భయం బొక్క. వేసింది. బట్ హాలీవుడ్ హారర్ మూవీస్ ఐ డోంట్ రియలీ ఎంజాయ్ బికాస్ ఎందుకంటే ఆ దయ్యాలు రక్కుతాయి, కక్కుతాయి, పురుగులు, షిట్ అండ్ ఆల్. ఐ రియలీ కాంట్ వాచ్ సచ్ స్టఫ్. ప్లాట్ ఈజీగా షార్ట్ అయిపోద్ది స్టార్టింగ్ లోనే. నువ్వు పెద్దగా ఆడి ప్లాట్ ఏంటి, కథ దేని గురించి అని పెద్దగా డెవలప్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫియర్ ఆఫ్ అన్నోన్ ఇస్ మోర్ ఫర్ మీ. వీడు, ఇది ప్రపంచం, వీడికి ఈ అమ్మాయి కావాలి, ఈ అమ్మాయి కావడానికి కోసం ఏం తప్పులు చేస్తుంది, సో ఏమవుద్ది అనేది ఫాస్ట్ వచ్చేసింది. సో ఏమవుద్ది ఇస్ వేర్ వి వాంట్ టు సీ. ఓకే, అండ్ యాజ్ అ రైటర్ ఆల్సో సో ఏమవుద్ది అన్న పాయింట్ దగ్గరే ఐ ఎంజాయ్ రైటింగ్. అబ్సెషన్ ఇస్ హారర్ ఫిలిం ఆల్సో డిసైడెడ్ హిస్ ఫేట్. కృష్ణమూర్తి ఒకటి ఉంటది. నువ్వు పర్స్పెక్టివ్ మొత్తం మార్చేసావు నాది. పక్కనంటే ఒక సీట్ వదిలేసి కపుల్ కూర్చుంది. అది డెలివరీ బాయ్ ని గైడ్ చేస్తుందిరో ఇంటికి వాళ్ళ అమ్మకి. నాకు చికాకు దెంగుతుంది. నేను డెలివరీ చేసేస్తాను నీ అమ్మ. నువ్వు Yeah. Yeah. మళ్ళీ మళ్ళీ అడుగు, ఏం అడుగుతున్నావు? లైటింగ్ ఓకే కదా, నా పెద్ద గొప్పగా ఉండదు. కానీ ఇంకా యాక్టర్ నేను అవ్వాలనుకుంటావు, నువ్వు అవ్వాలనుకుంటావు. బ్రో నిజంగా ఏదొస్తే అది బ్రో. నాట్ రిస్ట్రిక్టెడ్ టు జస్ట్ డైరెక్టింగ్ బ్రో, యాక్టింగ్, సింగింగ్, డాన్సింగ్, ఏం డబ్బులు ఇస్తే అది. సినిమాల్లో ఎలా ఉండాలన్నా అలా ఉంటారు, ఎలా ఉండమంటే అలా ఉంటారు. హలో గైస్, ఐఎమ్ అర్జున్, ఐఎమ్ యాక్టర్. అన్ఫార్చునేట్లీ చెప్పాల్సి వస్తుంది నేను యాక్టర్ అని. అండ్ ఐ హ్యావ్ విత్ మీ గురుస్వామి రవితేజ, హూజ్ అ రైటర్ అండ్ డైరెక్టర్. మనోడు అన్ని సైకోటిక్స్ థ్రిల్లర్ రాస్తాడు, హారర్ మూవీస్. అపార్ట్ ఫ్రమ్ దాట్ he writes nothing. And to give you a little context, from last 1 week he bugged me to watch Obsession. Mama Sudu చూస్తేనే మాట్లాడతాని. Finally I saw movie Obsession. I loved it, and we are here to discuss with Guruswami Raviteja. Welcome Ravi bhai. హాయ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో How it's going? ఫర్ ద ఇంట్రొడక్షన్ ఆల్సో. ఇట్స్ గోయింగ్ గుడ్ బ్రో, గోయింగ్ గుడ్. Yeah. First thing, యా, horror movies ఎందుకు రాస్తావు చెప్పు నాకు. బ్రో నేను హారర్ మూవీస్ కావాలని రాయను. Mhm. ఐ ఫీల్ ఏ మూవీ అన్నా ఐ ఇట్ కెన్ బి అ కామెడీ, ఇట్ కెన్ బి ఏదన్నా సరే, నేను బాగా గట్టిగా నమ్మేది ఈ జనరేషన్ లో Mhm. ద మూవీ షుడ్ హ్యావ్ ఎక్స్ట్రీమ్ సస్పెన్స్. Mhm. లవ్ స్టోరీ సస్పెన్స్, Mhm. హారర్ సస్పెన్స్, Mhm. థ్రిల్లర్ సస్పెన్స్. సో ఎప్పుడైతే సస్పెన్స్ కావాలని మనం ఫోర్స్ చేసుకుని రాస్తామో యాజ్ అన్ అమెచ్యూర్, అది హారర్ లోకి వెళ్ళిపోయింది. అది హారర్ లోకి థ్రిల్లర్ లోకి వెళ్ళిపోయింది అన్నమాట. సో అంతేగాని ఇట్స్ నాట్. అండ్ ఐ లైక్ హారర్ బికాజ్ ఇట్ ప్లేస్ అ లాట్ విత్ యువర్ సైకి. Like అంతే. whenever we met, నువ్వు చెప్పిన కథలని విన్నాక నాకు ఒక పాయింట్ లో రియలైజేషన్ వచ్చింది. ఏంటి మనోడు అన్ని హారర్ చెప్తాడేంటి, నార్మల్ చెప్పడా ఏంటి అనుకున్నాను నేను. ఇఫ్ యూ రిమెంబర్ దట్స్ వాట్ ఐ ఆస్క్డ్ బ్రో, హారర్ తప్ప ఏం రాయవా అని. అవునవును 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 అవును. అదే బ్రో, యాక్చువల్లీ చాలా కథలు కూడా చిన్నప్పుడు హౌ ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు స్టోరీస్, ఇట్లా నలుగురు ఐదుగురు కూర్చుని ఏదో కథ చెప్పాలి అని. ద ఫస్ట్ థింగ్ దట్ ఎనీవన్ విల్ స్టార్ట్ టు సే ఇస్ హారర్ ఫిలిం. ఐదుగురు కూర్చున్నాము, కథ చెప్పాలంటే ద మోస్ట్ ఎంటర్టైనింగ్ ఇస్ హారర్ బికాస్ సర్ప్రైజ్ ఎలిమెంట్ అలా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు, యూ కాంట్ జస్ట్ బి లైక్ అక్కడ దయ్యం ఉంది. అండ్ సమ్ టైమ్స్ ద సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇస్ ఆల్సో అక్కడ దయ్యం ఉంది కానీ ఎలా ఉంది ఏం చేస్తుంది అన్నది కూడా, ద అన్నోన్ ఇస్ ఆల్సో ఇంట్రెస్టింగ్ కదా. ఎందుకు హారర్ అంటే నాకు తెలీదు.
యాక్చువల్గా నేనే హారర్ చూడడానికి భయపడుతుంటా లిటరలీ. మన మన హోకం చూశాను నేను. హోకం ఈ ఒక ఇంగ్లీష్ ఫిలిం. ఆల్మోస్ట్ ఆ సినిమా 30% ఆఫ్ ద ఫిలిం కళ్ళు మూసుకుని ఉన్నాను నేను. అది అంత టికెట్ భయం బుక్ వేసింది. అదే అంటా కదా. నేను హారర్ అంటే ఇంట్రెస్ట్, హారర్ రాయడం కూడా చాలా ఇంట్రెస్ట్, కానీ హారర్ చూడడానికి చాలా భయపడతాను. సో మేబీ అందుకే. లైక్ నువ్వు భయం అంటే గుర్తొచ్చింది, ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ హారర్ మూవీస్. మళ్ళీ లైక్ చెప్పాలంటే మళ్ళీ కూడా ఇండియన్ హారర్ మూవీ ఐ లైక్ కొంచెం భయం వేస్తుంది. బట్ హాలీవుడ్ హారర్ మూవీస్ ఐ డోంట్ రియలీ ఎంజాయ్, బికాజ్ ఎందుకంటే ఆ దయ్యాలు రక్కుతాయి, కక్కుతాయి, పురుగులు, షిట్ అండ్ ఆల్. ఐ రియలీ కాంట్ వాచ్ సచ్ స్టఫ్. నా టు బి ఆనెస్ట్, అది 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 కూడా గుడ్డే బ్రో. అంటే ఆ, చాలా మందికి అందుకని ఎక్కదు కూడా. కానీ చాలా మందికి ఎక్కుతుంది ఆల్సో బికాస్ ఆఫ్ దట్. ఎందుకంటే హారర్ నరేటివ్ వైజ్ చాలా ఈజీ. ప్లాట్ ఈజీగా సార్ట్ అయిపోద్ది స్టార్టింగ్ లోనే. నువ్వు పెద్దగా ఆడి ప్లాట్ ఏంటి, కథ దేని గురించి అని పెద్దగా డెవలప్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇన్ ది ఎండ్ ఎవ్రీ హారర్ ఫిలిం ఒక మక్సద్ ఏముండిద్ది, ప్రాణాలు చేతిలో పెట్టుకుని కాపాడుకోవాలి, సర్వైవల్. సో నువ్వు ఎంత చెప్పినా యూ కాంట్ గో అవే ఫ్రమ్ రిలేటబిలిటీ. అంటే ప్రతి ఒక్కడు ఓకే నేను అరుంధతి సినిమాలో ఉంటే నేను ఎలా ఉంటా, ఏదో ఒక హారర్ ఫిలిం లో ఉంటే నేను ఎలా ఉంటా అని ఊహించుకున్నాడే. సో రిలేటబిలిటీ అన్ని అలాగే ఉంటాయి కదా. అందుకనే ఇట్ ఈస్ నైస్. కానీ ఎప్పుడైతే నువ్వు చెప్పినట్టు ఈ గోర్, ఈ బ్లడ్, ఈ కక్కడాలు రక్కడాలు ఎప్పుడైతే వస్తాయో ఆ రిలేటబిలిటీ కొద్దిగా తగ్గిద్ది అంతే. లైక్ ఇఫ్ యు ఆస్క్ మీ, నాకు దయ్యం ఎలా ఉండాలి అంటే కనిపించి కనపడకుండా, వినిపించి వినపడకుండా, ద ఫియర్ ఆఫ్ అన్నోన్ ఈజ్ మోర్ ఫర్ మీ. అది ఒకసారి ఎలా ఉంటది, అది కొరుకుతుంది, వామిటింగ్ చేస్తే నాకు తెలిసిపోయినా చిరాకు వస్తుంది నాకు. అంతే ఉండాలి. ట్రూ. సో that's very distinct me from regular watching from horror movies. I think నేను లాస్ట్ భయపడిన దాఖలాలే నాకు గుర్తులేవు. మై ఆల్ కజిన్స్ వర్ స్కేర్డ్ ఆఫ్ మసూదా. నేను ఒక్కనే కూర్చొని చూసా, నాకేం భయం అవ్వలే. నీ ఫేవరెట్ హారర్ ఫిలిం ఏంటి? ఒకటి ఆర్జీవి దయ్యం, బికాజ్ నువ్వు చూసిన వాటిలో నేనే పెద్ద చూడాను, నువ్వు చూసింటావు అన్ని. సో ఐ థింక్ చిన్నగా ఉన్నప్పుడు ఊర్లో ఉన్నాను నేను, మా అమ్మ వాళ్ళ ఊర్లో. ఆర్జీవిది దయ్యం ప్లే అవుతుంది టీవీలో. దట్స్ గాట్ మీ వెరీ స్కేర్డ్, బికాజ్ ఇట్స్ చేతులు రావడం, అద్దం ముందు ఇలా 3 కౌంట్ చేయడం అది వస్తుంది కదా, అవన్నీ చూసి, బికాజ్ ఐ వాజ్ వెరీ స్మాల్, సమ్వేర్ 8th or 9th క్లాస్. అండ్ అంతకుముందు నేను చంద్రముఖి చూసి భయపడ్డాను. చంద్రముఖి చూసి ఎలా భయపడ్డాను అంటే, ఐ వాజ్ వెరీ స్మాల్. మా కాలనీలో పాస్ అవ్వాలంటే ఒక లేన్ ఉంటుంది, అక్కడ మర్రి చెట్టు ఉంటుంది. దట్స్ వేర్ లైక్ అవర్ చైల్డ్హుడ్ స్కూల్. ఆ లైన్ లో ఏముండవు, అంత ఫ్యాక్టరీస్ ఉంటాయి. అండ్ వీ యూస్ టు ప్లే క్రికెట్ దేర్. చంద్రముఖి చూసి లైక్ ఐ డెంట్ వాచ్, ఐ వాజ్ వాచింగ్ ఇన్ సమ్ అదర్స్ ఫ్రెండ్స్ హౌస్. అక్కడ నుంచి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఇల్లు 1 కిలోమీటర్. I think that's where I was little scared or something like that. But usually, now I don't get scared. I scare people a lot. అంటే బ్రో మెల్లిగా వి గ్రో. అంటే మనకి ఫస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ గుర్తుండిపోయేది హారర్. మన బుడ్డగాలని చిన్నప్పుడు లవ్ స్టోరీ చూసి ఏంటి రియలేట్ అవుతాం, అంటే లవ్ స్టోరీయో లేకపోతే ఏ హారర్ అండ్ యాక్షన్ ఇస్ ద మోస్ట్ రిలేటబుల్ థింగ్స్ చిన్నప్పుడు గుర్తుండిపోతాయి బాగా. నేను లవ్ స్టోరీలో రిలేట్ అయ్యాను, హారర్ ఐ నెవర్ అండర్స్టూడ్. యా, హౌఎవర్, how do you find obsession? Like you went second time, I know you've told me today. Yeah, obsession honestly bro, అదే అంటా కదా. రైటింగ్ లో నాకు ద టఫెస్ట్ పార్ట్ ఇస్ టు కథ దీని గురించి, కథ వీడి గురించి, వీడికి ఇది కావాలి అన్న ఎలిమెంట్ ని ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా చెప్పేయాలి. బట్
stories about this is what the person is. ఎప్పుడైతే I struggle to tell ఈ whole thing, then the whole story suffocates and I don't enjoy so much. అబ్సెషన్ లో అది బాగా జరిగింది, వేర్ నీకు ఫస్ట్ 30 minutes మ్యాక్స్ 30 minutes వీడు ఇది ప్రపంచం, వీడికి ఈ అమ్మాయి కావాలి, ఈ అమ్మాయి కావడానికి కోసం ఏం తప్పులు చేస్తుంది, సో ఏమవుద్ది అనేది ఫాస్ట్ వచ్చేసింది. సో ఏమవుద్ది ఇస్ వేర్ వి వాంట్ టు సీ, ఓకే. అండ్ యాజ్ అ రైటర్ ఆల్సో, సో ఏమవుద్ది అన్న పాయింట్ దగ్గరే ఐ ఎంజాయ్ రైటింగ్. సో అది అబ్సెషన్ లో చాలా బాగా జరిగింది, ఐ థింక్ చాలా చాలా బాగా జరిగింది. స్టోరీ ప్లాట్ బట్ స్టార్టింగ్ 10 minutes లో చూపించేస్తాడు. చాలా ఈజీగా. Yeah. Even I liked it. If you ask me, because I don't watch horror movies regularly, even చెప్పాను వెళ్ళాను. I also loved it. I loved all the crafts technically. Because I'm an actor, I don't want to speak about acting. Everybody did their job, fantastic. నాకు బాగా నచ్చిన పార్ట్ ఏంటిది అంటే సినిమాటోగ్రఫీ. నాకు ఏమనిపించింది అంటే, కంపేర్ టు అదర్ హారర్ మూవీస్, దే టిల్ట్ అండ్ దే రివర్స్ కెమెరా టు గివ్ ద షాక్ వాల్యూ ఆ దయ్యాన్ని చూపెట్టడానికి. హియర్ maximum what they did is they've simple shots, tripod lock stationary shots. They are letting you feel the story through characters. నాకు ఆ స్పేస్ లో లవ్ స్టోరీ కూడా తీయొచ్చు అనిపించింది. ఇట్ వాస్ సో గుడ్. టు బి ఆనెస్ట్, నాకు సెకండ్ టైం వాచ్ లో నాకు అంటే ఫస్ట్ టైం కూడా అదే అనిపించింది. I don't think Obsession is a horror film. I know it is packaged as a horror film, but I don't think it's a really good thriller. It's really good psychological thriller, because there is no jump scares కూడా ఏదో ఇట్లా జంప్ స్కేర్ లాగా ఉండదు. It's just a formula of a jump scare, but it's not like a jump scare placed there. No, అంటే ఇప్పుడు జంప్ స్కేర్ అంటే నేను ఏమంటా అంటే, క్రీపిన్ అయ్యే షాట్ మెల్లిగా సస్టైన్ అవుతూ ఆడిని ఫాలో అవుతూ థడేల్మని ఏదన్నా అయిందనుకో, అది జంప్ స్కేర్. అది టెక్నికల్ ట్రెడిషనల్ జంప్ స్కేర్ కదా. మిగతా కూడా జంప్ స్కేర్లే, నాట్ సెయింగ్ దే ఆర్ నాట్, కానీ ఇందులో ఆ ట్రెడిషనల్ హారర్ ఫిలిం జంప్ స్కేర్ లేవు. ఇట్ ఈస్ మోర్ అబౌట్ లవ్ స్టోరీ, a satire on how Gen-Z relationships are. ఆ గోల్లోనే ఎక్కువ ఉండే. సో ఐ ఫీల్ ఇట్ ఈస్ నాట్ లైక్ ట్రెడిషనల్ హారర్ ఫిలిం, బట్ ఆ స్టోరీ రియలీ వెల్ మేడ్. అదే అన్నా కదా బ్రో, నువ్వు చెప్పినట్టు ఫస్ట్ 10 minutes లో చెప్పేశాడు. సో నువ్వు ఫస్ట్ 10 minutes లో నువ్వు కథ ఏంటో, కథ గురించి నువ్వు అరే బాబు ఇది ఈ మనిషి, ఇది కథ, ఇది కావాలని మనం క్లియర్ చేసేసుకుంటే తర్వాత అంతా ఆడుకోవచ్చు. దట్ మిగతా అంతా ఇట్స్ అ ప్లే వేర్ యూ ఎంజాయ్ డూయింగ్ స్టఫ్. సో అందుకే అంటారు కదా, కాన్ఫ్లిక్ట్ ముందే వచ్చేయాలని చెప్పి. కాన్ఫ్లిక్ట్ ముందే వచ్చి ఆడికి ఏం కావాలన్నది ఫస్ట్ సీన్ లో ఆడికి ఏం కావాలి అని క్లియర్ చేసాడు వాడు. బేసిక్లీ ఇట్ డిడ్ంట్ టేక్ టైం టు ఎస్టాబ్లిష్. ఫస్ట్ షాట్ లోనే ఈ అమ్మాయి కావాలి వీడికి, హీ లవ్స్ హర్ అని చూపించేశాడు. దెన్ ఇమీడియట్లీ టుక్ ఇన్ టు ద స్టోరీ. అంతే, రైటింగ్ 101 అది ఇంకా. యా, ఫర్ మీ యాజ్ ఐ టోల్డ్, సినిమాటోగ్రఫీ నన్ను one of the crafts where I really loved, and the lighting part of it. సినిమాటోగ్రఫీలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఇట్స్ లైక్ నాట్ ఎ స్పాయిలర్ ఐ వుడ్ సే, బట్ వాడు ఫ్రెండ్ కాల్ చేసి నేను రాత్రి వియర్డ్ గా బిహేవ్ చేస్తుందంటగా అమ్మాయి, అండ్ దెన్ గర్ల్ స్లోలీ మనకి షాడోలో కనిపిస్తుంది తను కిటికీలోంచి అలా రావడం. అవన్నీ ఉన్నాయి కదా బ్రో, దే ఆర్ నాట్ సినిమాటోగ్రఫిక్. ఐ డోంట్ నో, బట్ నేను అజ్యూమ్ చేయడం, దే ఆర్ నాట్ సినిమాటోగ్రఫిక్ చాయిసెస్, దే ఆర్ డైరెక్టర్ చాయిస్. అది డెఫినెట్లీ స్క్రీన్ ప్లే లో ఉంటది. ఆయన మాట్లాడుతుంటే వెనకాల ఇలా షాడోలు వెళ్ళిండు. ఐ ఫీల్ ద మోర్ సినిమాటిక్ చాయిసెస్ ఆర్ ప్యాన్ ఉంటది చూడు, వాళ్ళిద్దరు కూర్చున్నప్పుడు కిస్ ద గర్ల్ టు యువర్ లెఫ్ట్ ఆర్ రైట్ అని ఉంటది. అవునవును, లెఫ్ట్ 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 అన్న వెంటనే జుప్ అని ఇలా పక్కన తీసుకొని 2 షాట్ అవుద్ది. అది అవును, ఆడి మీద ఉన్న కెమెరా అక్కడికి వచ్చి కరెక్ట్ 2 షాట్ అవుద్ది అది. అండ్ ఆల్సో లైటింగ్ గురించి నువ్వు చెప్పినట్టు, ఎక్కడ వేరెవర్ నికీ ఇస్ అలోన్ విత్ దిస్ గై,
and is possessed, let's say Yeah, there's yeah, no ghost, but yeah. acts like possessed. Hmm. There is never light on her face. Yeah, like ఇందాక మనం అనుకునే షాట్ లో వాడు డోర్ ఓపెన్ చేసినప్పుడు హర్ ఫేస్ ఇస్ నాట్ విజిబుల్ అట్ ఆల్ అండ్ వీఆర్ ఆల్ వెరీ అందులో కూడా ఇంట్రెస్టెడ్ టు సీ హర్ ఫేస్ కి వాట్ ఈస్ హర్ రియాక్షన్ హౌ కళ్ళు షీ ఇస్ షిమ్మర్ టెలింగ్. అవుతుంటాయి, యా యా కళ్ళు షిమ్మర్ అవుతుంటాయి, యా కానీ యా కళ్ళు ఇట్లా ఇట్లా షిమ్మర్ అవుతా ఉంటాయి. అదే డోర్ సీక్వెన్స్ లో యా మిగతా అన్ని చోట్ల ఆమె ఫేస్ ని బాగా లిడ్ చేసి పెడతాడు. ఇంకెక్కడ నువ్వు చెప్పినట్టు ఎక్కడ చీకట్లోనే ఉంటుంది ఆమె, చీకట్లో. సో నువ్వు చెప్పావు కదా బ్రో, యూ లైక్ గోస్ట్ ఇఫ్ దేర్ ఇస్ అన్నోన్ యా యా గోస్ట్. యా 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 సేమ్ సేమ్ థాట్ ఇందులో కూడా వాడు. యా లైక్ లైక్ యాజ్ యు సెడ్ దిస్ పాయింట్ లైక్ నాకు గోస్ట్ ఏం చేస్తుందో ఎలా చేస్తుందో ఎలా ఉంటుందో నాకు తెలియ అది తెలియనంత వరకు నాకు భయం. యూనో అంటే దట్స్ అ పార్ట్ దట్ మోర్ ఎక్సైట్స్ మీ. అది యా కనిపిస్తుంది కక్కుతుంది. నో నో బట్ the shot we spoke that తను రావడం ఇలా కనపడడం that builds a tension in the story. అవును. దట్స్ అ హోల్ పాయింట్. యూజువల్లీ మన హారర్ మూవీస్ లో ఎలా అవుతుందంటే లైక్ ఇందాక నువ్వు చెప్పినట్టు మెల్లమెల్లగా అడుగులు అడుగేసుకుంటూ కెమెరా మెల్ల ప్యాన్ చేసుకుంటూ అంత ఐ డోంట్ వాంట్ టు సీ ఇట్. ఐ వాంట్ టు సీ డైరెక్ట్లీ త్రూ ద క్యారెక్టర్స్. దట్స్ వేర్ ఐ లేదు బ్రో, ఎంజాయ్. ఐ ఫీల్ నేను పర్సనలీ నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను హోకమ్ రీసెంట్లీ చూసాను, విచ్ ఇస్ ఆల్సో హారర్ ఫిల్మ్. ఇట్స్ ట్రెడిషనల్ హారర్ ఫిల్మ్ విచ్ ఇస్ వెల్ మేడ్. సేమ్ ఇది చూసాను, ఇది అబ్సెషన్ చూసాను. సో నేను అబ్సెషన్ లో ఎక్కడ కళ్ళు మూసుకోలే, ఎక్కడ ఇలా సీట్ దగ్గర కిందకి వెళ్ళిపోయి ఇలా కళ్ళు మూసుకోలే నేను ఎక్కడ. అది చూస్తున్నా. హోకంలో ఈజ్ నాట్ దట్ స్కేరీ, ఇట్స్ నాట్ దట్ నరేటివ్ డ్రివెన్, కానీ ఇట్లా చూస్తున్నా నేను. ఎందుకంటే సస్పెన్స్ ఏదైతే ఉందో మేక్స్ యూ డూ దట్, మేక్స్ యూ సిట్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ యువర్ సీట్ బట్ ఆల్సో వాంట్ హారర్ అండ్ సస్పెన్స్ మిక్స్ లో. ఎందుకు సస్పెన్స్ అవుతుంది తెలుసు అక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ యూ సీన్ మసూదా. మసూదాలో ఒక సీన్ ఉంటుంది, యూ హ్యావ్ టు గో టు ద బంగ్లో. అక్కడ ఒక దర్గా ఉంటుంది, దర్గా దగ్గర ఒక చాప ఉంటుంది. ఆ చాప ఆడి ఎత్తుకు తీసుకురావాలి. మెయిన్ లీడ్ ఒక ఇంట్లోకి వెళ్ళి తిరిగి వెళ్ళి ఒక 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 చాప, ఒక మ్యాట్ సంథింగ్, హి హాస్ టు పిక్ ఇట్ అప్ అండ్ కమ్. దెన్ ద వుమెన్ ఆల్సో సేస్ వాట్ ఎవర్ యూ డూ, the room is on your left or somewhere, whatever you do, don't turn to your right. Yeah, I remember almost in the climax, right? And climax దగ్గర గుర్తొచ్చింది. సో ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వాల్సిన, నరేటివ్ వైజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ తీసేసి ఆ సీన్ చూడు, ఆ ఇన్ఫర్మేషన్ తో ఆ సీన్ చూడు. నౌ వాట్ హ్యాపెన్, నౌ వీ నో వాడు అడిగి తిరిగితే ఏదో అవుద్ది, ఏమవుతుంది తెలియదు మనకి, కానీ ఏదో అవుద్ది. అది ఏం చేస్తాడు అంటే తిరుగుతాడు. హ్యూమన్ టెండెన్సీ. అదే తిరిగినప్పుడు అరే ఫస్ట్ ఫీలింగ్ అరే వద్దురా నువ్వు తిరగద్దురా అన్న ఫీలింగ్ లో నేను హుక్ అయిపోయా. సెకండ్ థింగ్ ఓ షిట్ ఇప్పుడు తిరిగేది ఏం వస్తుంది అక్కడ దాంట్లో అన్న దాంట్లో కూడా హుక్ అయిపోయా. సో ఈ హుక్ లో నేను ఏం చేస్తున్నాను, ఇలా చూస్తున్నా, అంటే నాకు చూడాలని లేదు, భయం వేస్తుంది, కానీ బొక్కలోంచి చూస్తున్నా. ఓకే సో అర్థమైందా? బేసిక్గా నీకు భయం, సో యూఆర్ క్లోజింగ్ యువర్ ఐస్ టు జనరల్ హారర్. అంటే ఎవ్రీ హారర్ అడిగే నాకు గోర్ వచ్చినప్పుడు అన్నెసెసరీ వచ్చినప్పుడు దెన్ ఐ కాంట్ సీ ఇట్. దయ్యం చూడడానికి రెడీగా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఏమంటే ఈ స్టైల్లో ఏమో తెలుసా బ్రో, నువ్వు చెప్పినట్టు ఆ ట్రెడిషనల్ సెన్స్ యాంప్లిఫై అవుద్ది. నీ కెమెరా చీకట్లో అలా వెళ్తా ఉంది, ఏం వస్తుందో తెలియదు, యూఆర్ యాంటిసిపేటింగ్ అ జంప్ స్కేర్, యూ నో సంథింగ్ విల్ కమ్. ఎందుకంటే ఈ సీన్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ నీ మసిల్ మెమరీ వచ్చేసింది, ఓకే వీడు వెళ్తున్నాడంటే మనకు ఒక జంప్ స్కేర్ వస్తుంది అని. కానీ ఆడ ఆ ప్లేస్మెంట్ అక్కడ కాకుండా జస్ట్ ఒక డ్రాప్ ఇచ్చి వేరే చోట ప్లేస్ చేసి అది వర్కౌట్ అయింది అనుకో జంప్ స్కేర్, బ్యూటిఫుల్. అప్పుడు మీకు హారర్ ఈజ్ నథింగ్ బట్ యూఆర్ హుక్డ్ టు ద సీన్. అంటే మిస్టర్ బీన్ చూస్తాడు చూడు, పాప్కార్న్ పట్టుకొని
చూస్తాడు చూడు, చూస్తాడు చూడు, చూస్తాడు చూడు అలా. సో అది చాలా సరదాగా ఉంటుంది బ్రో. అది ఏంటంటే నువ్వు లిటరల్లీ ఆడియన్స్ చేయబట్టుకుని నాతో అని తీసుకెళ్తున్నావు. Mhm, mhm. అది ఓన్లీ హారర్ కి సస్పెన్స్ కి హ్యాస్ అ వెరీ బ్యూటిఫుల్ పవర్. అది అబ్సెషన్ లో నువ్వు దానాతో కన్నా ఇట్ వాజ్ మోర్ ఆన్ ప్లే. ఆ రిలేషన్షిప్ ప్లే మీద ఎక్కువ ఉండే. ఇట్స్ మోర్ ఆన్ హౌ దిస్ ఉమెన్ ఇస్, హౌ హౌ వాట్ వుడ్ హ్యాపెన్ నెక్స్ట్ అన్న ఫన్ ఉండే. కానీ ట్రెడిషనల్ హారర్ ఫిల్మ్స్ ఉన్నాయండి ఇప్పుడు చంద్రముఖి అన్ని చేయబట్టుకుని లాక్కెళ్తారు లోపలికి, నా గదిలోకి వెళ్దామని. Yeah, true. Like my point of thought ఏంటంటే వీడు ఎలా బయటకు వస్తాడు దీని నుంచి, వస్తాడా Hmm. రాడా? Hmm. And Hmm. he being an introvert guy, he's not telling to anybody that he's going through this shit. అవును, That was అవును. concerning part. That's where I empathize with the characters कि अरे भाई बोल दे भाई చెప్పేసి పోలీస్ కంప్లైంట్ చేయి ఏమైనా చేయి. మసూదాలో కదా నో ఒబ్సెషన్ లో. అబ్సెషన్ లో లేదు బ్రో. నేను ఎందుకు చెప్పాను, ఇట్స్ నాట్ బికాస్ దట్స్ వై ఐ ఆల్సో లైక్ ద క్యారెక్టర్. ఐ ఫీల్ ఈ కాంట్ ఈవెన్ టెల్ టు ఎనీవన్ బికాస్ ఇట్ ఈస్ హిజ్ మిస్టేక్. వాడు దేర్ ఇస్ అది కూడా ఒక దేర్ ఇస్ అ సీన్ Hmm, which I for sure know hmm, which didn't happen in the first or the earlier draft. Eventually ఆ సీన్ పడింది నాకు తెలుసు. యాజ్ ఐఎమ్ ఫస్ట్ నేను కరీబేకర్ నా పక్కనే నీ అంత యాక్సెసిబుల్ ఉన్నాడు అనుకో కరీబేకర్ నాకు, hmm. అప్పుడు చెప్పేసేటోడు నాకు. కానీ మనకు తెలియదు కాబట్టి ఇదంతా ఎజంప్షన్. నేనేమన్నానంటే ఈ సీన్ ఏదైతే ఉందో, she's sleeping and she's talking in her dreams saying that kill me, Yeah. kill me. And this guy asks, అయినా ఆమె నన్ను చంపేయి, నేను సఫర్ అవుతున్నాను, నన్ను చంపేయి ప్లీజ్ నేను అనుకుంటున్నాను అంటే, వాడు ఆగి ఒక్క నిమిషం, ఇజ్ ఇట్ దట్ బ్యాడ్ టు స్టే విత్ మీ అని వచ్చాడు. ఓకే, హీఈస్ డిసైడింగ్ అవర్ ఫేట్, హీఈస్ డిసైడింగ్. సో దట్ ఈస్ అ హ్యూజ్ సెటర్ ఆన్ మిసాజినీ. how people, how men treat women. So in another spectrum, this guy deserves everything what happened. This guy పాపం అనుకునేది నికి. అరే పాపం ఎందుకంటే ఆమె హీఈస్ అ విక్టమ్ ఇక్కడ. ఇట్ ఇస్ దిస్ గైస్ డెసిషన్. వీడు కావాలని చేశాడు, వీడు ఆమె జీవితంతో ఆడు. ఆ సీన్ లేకపోయి ఉంటే చాలా బయస్డ్ అయిపోయింది ఫిలిం, చాలా బయస్డ్. ఆ సీన్ వల్ల వాడి డెత్ బ్యాలెన్స్ అయింది. ఎందుకంటే మనం పాపం చచ్చిపోయాడు అనుకోవడం కన్నా హీ డిజర్వ్ ద డెత్. బికాస్ వాడు ఎంత పెంట చేశాడు, ఆడికి ఆప్షన్ ఉంది టు టు కిల్ హర్ అండ్ లెట్ గో, ఆర్ హీ కుడ్ ఫైండ్ అన్ ఆప్షన్ సంథింగ్ ఎల్స్. బట్ హీ చోజ్ బికాస్ ఇట్ ఈస్ ద ఈజీ వే ఫర్ హిమ్. వాడికి కావాల్సింది వచ్చేస్తుంది కదా ఆమెతో. ఇట్ ఈస్ ఈజీ వే ఫర్ హిమ్. ఒక పాయింట్ లో ఆమె అంటది, డస్ ఇట్ మ్యాటర్ మై ఫాదర్ ఇస్ దేర్ ఆర్ నాట్ దేర్, డస్ ఇట్ మ్యాటర్ అంటే ఇట్ డజంట్ మ్యాటర్ అన్నప్పుడు ఒక మ్యూజిక్ మాంటేజ్ పడుతుంది, అప్పుడే ఈజ్ ఎంజాయింగ్ ఆమెతో. ఐ ఫీల్ ఆడు కంప్లీట్ చోర్సాలేగాడు కాబట్టి ఇదంతా అవుతుంది. ఆడికి అసలు లాస్ట్ లో చచ్చే ధైర్యం కూడా సరిపోదు. హీ కాంట్ ఈవెన్ కిల్ హిమ్సెల్ఫ్. ఎంత ట్రై చేస్తాడు, గంట ట్రై చేస్తాడు, టాబ్లెట్లు వేసుకుంటాడు, మళ్ళీ ఊసేస్తాడు, ఇంకా అంత No, వెళ్తుంది. I don't look it in that way. I look it in a whole different way. See, he loved a girl. He went to some stationery. He got that whatever thing. He broke that wood. బికాజ్ లవ్ లో చాలా మంది చాలా స్టూపిడ్ థింగ్స్ చేస్తారు. అవి స్టూపిడ్ అని కూడా చెప్పలేం. ఐ డోంట్ నో వాట్ యూ కాల్ ఇట్. ఫ్లేమ్స్ వేసుకొని యూనో అలాంటిది ఇలాంటిది ఒకటి. ఆడెళ్ళి వన్ వీలో తీసుకొని ఎరగొడతాడు. షీ ఫాల్స్. బట్ హీ డస్ నాట్ నో దిస్ విల్ బి దిస్ ఆబ్సెస్డ్, రైట్? ఈ ఒక చిన్న పని ఇంత తీవ్ర రూపం దాలుస్తుందని తెలియదు కదా మనోడికి. అదే అంటున్నా, ఆడికి తెలిసే పాయింట్ దగ్గర వచ్చిన తర్వాత వాడు ఎందుకు బయటకు నువ్వు చెప్పినట్టు
వాడు ఎందుకు చెప్పలేదంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ. బికాస్ ఈజ్ దట్ గై హూ సెడ్ ఓకే ఐఎమ్ గోయింగ్ టు డిసైడ్ హర్ ఫేట్. బ్రో ఒక్క నిమిషం, వర్స్ట్ సిచ్యువేషన్ అయ్యింది బ్రో, చాలా దరిద్రం అయింది. ఆడు పిల్లిని వేసేస్తుంది, అంత వేసేస్తుంది. ఆడు బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి కూడా వెళ్ళి చెప్పలేదు వాడు. Yeah. బికాస్ చెప్తే హీ లూజర్. అంతే కదా. ఒక పాయింట్ దగ్గర కూడా వాడు ఫోన్ చేసి ఐ డోంట్ వాంట్ ద విష్ టు బి క్యాన్సిల్డ్, ఐ జస్ట్ వాంట్ ఇట్ టు బి ఆల్టర్డ్. Altered. అది ఆడికి ఏంటి, చాలా సెల్ఫిష్ అది. ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ అ ప్యూర్ లవ్. ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ అరే అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం పర్స్పెక్టివ్ నుంచి రావట్లే. అలా ఉన్నప్పుడు when she is going through something, when this guy sees her and he literally sees her asking him to kill and jump అన్నప్పుడు he just says ఎందుకు నాతో ఉండవు, నీకు అంత ఇష్టం లేదు. ఇట్ ఈస్ వెరీ సైకాటిక్. అసలు నువ్వు ఆలోచిస్తే అబ్సెషన్ is not Nikki. Obsession is this guy. I understood where you're coming from, but I think I If- still can't look at from that point of view. కాదు బ్రో, ఇప్పుడు చూడు, నాకు just let's say చెప్ వాడు స్టార్టింగ్ సీన్ లో నాకు ఆమె కావాలి అని ఉన్నాడు. అవును ఉన్నాడు. తర్వాత సీన్ లో నాకు ఆమె కావాలి ఉన్నాడు. Hmm. తర్వాత కూడా కావాలంటే తప్పైపోతుంది. ఇట్స్ లైక్ హర్ లవ్. అంటే లేదు, హర్ లవ్ అని ఉంటుంది. మళ్ళీ అక్కడ ఒక సీన్ ఉంటుంది చూడు, వేర్ హీ లూజెస్ హిస్ క్యాట్ అండ్ హీ సీస్ దట్ సారా కైండ్ ఆఫ్ గివ్స్ హర్ లాట్ ఆఫ్ ఎంపథీ బికాస్ హిస్ క్యాట్ ఇస్ డెడ్. వాళ్ళ కార్ లో వెళ్తుంటే he purposefully brings saying that my cat is dead, I am not affected but I think I am affected. He's waiting for her to move on. Move on కాదు, అదే move to him. Same how Sarah did. Yeah. కానీ అది అవ్వదు. And this guy does everything that whatever he's doing because he's obsessed with her. If you see the whole characters in the film, what do they think? They don't think Nikki, I think you are taking advantage of Nikki అంటారు. There is never, because they kind of get suspicious because of this guy. Because అందరికి తెలిసి వీడికి అమ్మాయి కావాలి, సడన్ గా ఈమెకి ఏదైంది, ఏదో అయింది. ఇట్ ఈస్ ఆమె జస్ట్ బతుకుతుంది బ్రో ఆమె లైఫ్ అంతే. వీడు మొత్తం చెడదెంగాడు ఆమె జీవితాన్ని. ఐ మీన్ దిస్ పాయింట్ ఇస్ కంప్లీట్లీ నేను ఇందాక నేను చెప్పాగా, నేను వాన్ క్యారెక్టర్ తోని సింపథైజ్ అయ్యి అరే ఎవరికైనా చెప్పు, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు, లేకపోతే గెట్ అవుట్ ఆఫ్ హర్ బికాస్ యూ జస్ట్ హ్యాడ్ వన్ wish which can which is normal for me, that you love somebody and you wish to have that girl in your life. Let's put it in a simpler way. నువ్వు చెప్పినట్టే ఫర్ సమ్వన్ ఎట్లా అంటే దేర్ ఇస్ దిస్ వన్ గర్ల్, తెలుగు సినిమా, ఓకే, చాలా మంచి తెలుగు సినిమా. వాళ్ళకి ఏంటంటే ఆ అమ్మాయి ఎక్కడికో వాడు ఆ అమ్మాయి కలిసి చదువుకున్నారు, ఓకే, అండ్ స్కూల్ అయిపోతుంది, ఓకే, అమ్మాయి స్కూల్లో ఏదో అయిపోతుంది, ఓకే, వీడు ఆమె ఫెయిల్ అయితే వీడితోనే ఉండిపోద్ది, ఓకే, ఆమె ఫెయిల్ అయితే ఆమె వేరే స్కూల్ మారకుండా వీడితోనే ఉండిపోద్ది. సో ఆడు చాలా కష్టపడి ఆమె కోసం ఆమెను ఫెయిల్ చేసేసాడు. ఆమె వీడితో నుండి వాళ్ళిద్దరు ప్రేమలో పడ్డారు.
వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు, Mhm, mhm, పెళ్లి కూడా చేసుకున్నారు. mhm. ఇప్పుడు అది చేసింది కరెక్ట్ అవుద్దా? It's very difficult question for me. బట్ అదే నో కదా బ్రో. నో 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 నువ్వు ఇందాక చెప్పిన స్టోరీలో వాడు ఫెయిల్ చేయడం ఆడ తప్పే. బట్ ఆబ్సెషన్ లో ఐ డోంట్ సీ దాట్. ఐ సీ హిస్ విష్ ఇస్ వెరీ నార్మల్. లవ్ లో ఒక చిన్న ఎరిపుక్ థింగ్ హీ డిడ్ ఇట్ బట్ ఇట్ టర్న్ అవుట్ టు బి రియలీ సూపర్ న్యాచురల్. అదే ట్రూ ట్రూ, నేను అదే అంటున్నా. ఫర్ అయితే నేను కూడా ఏమి నేను ఫెయిల్ చేపిచ్చేస్తానామని నా నా ప్లాట్ ఏం చేయలే. అది జస్ట్ పోనీ ఆ దేవుడికి దండం పెట్టుకున్నాడు బ్రో, ఏం ఫెయిల్ అయితే బాగుండు, నాతో ఉండిపోద్ది అని చెప్పి. ఆ ఫెయిల్ అయిపోయింది, దండం పెట్టుకున్నాడు కాబట్టి. సేమ్ అంత బాగా పెళ్లి చేసుకున్నారు, అంత అయింది. ఆమె ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు యూ కాంట్ బీ లైక్ దట్స్ అ సెల్ఫిష్ థింగ్ టు డూ వెన్ యూ లవ్ సమ్ వన్. అంటే ఎట్లా, దెర్ ఇస్ ఫాంటమ్ థ్రెడ్ అని ఒక సినిమా ఉంది. ఓకే, ఐ రియలీ చూడు, అది సరదాగా ఉంటది. అందులో ఏముందంటే వాడు చాలా ఏంటది? పెద్ద మళ్ళీ చెప్పు. ఫాంటమ్ థ్రెడ్. ఓకే, అందులో ఏంటంటే దట్ గై ఇస్ ఎ గ్రేట్ టైలర్. ఓకే, ఆ దగ్గర ఆడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. షీ బికమ్స్ ద మోడల్ ఆఫ్ హిస్ టైలర్ ఇది. ఈవెన్చువలీ హీల్ మ్యారీ హర్, ఈవెన్చువలీ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. దాని తర్వాత ఒక పాయింట్ కి వాడు మూవ్ ఆన్ అయిపోతాడు ఆమె దగ్గర నుంచి, వేరే పర్స్యూట్స్కి వెళ్తాడు. ఆమె మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతే ఆమె ఏం చేస్తుందంటే స్లైట్ జస్ట్ ఒక సర్టెన్ ఎంజీ ఆఫ్ మష్రూమ్, ఏదో ఎలర్జిక్ మష్రూమ్ వేస్తే వీడు ఒక వారం వరకు లిటరల్లీ ఇంటెన్సివ్ కేర్ లోకి వెళ్ళిపోతాడు. మోషన్స్ అయిపోతాయి, దగ్గు, వామిటింగ్స్, జ్వరం వచ్చేస్తుంది. అలాంటి టైంలో వైఫ్ వచ్చి వాడికి చాలా కేర్ తీసుకుంటాం అన్నమాట. ఓకే, హి హాస్ ఎ వైఫ్ ఆల్రెడీ. ఆ వైఫే, ఆమెనే. ఓకే, ఓకే, ఓకే. హూఎవర్ ఐ హీస్ అ వైఫ్, మోడల్. ఓకే, ఆమె పెళ్లి చూసుకుంటారు. ఆమె వచ్చి చాలా కేర్ తీసుకుంటది, చాలా కేర్ తీసుకుంటది. అప్పుడు హీల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్ అగైన్ అండ్ హీల్ బి లైక్, నువ్వు లేకపోతే నేను ఏమైపోతాను, అసలు నువ్వే నా జీవితం, నువ్వు నన్ను చావబతుకుల్లో నువ్వు కాపాడుతున్నాను అన్నా. కానీ విషం పెట్టింది ఈయనే, విషం పెట్టింది ఈయన. యు కాంట్ అంటే ఇక్కడ ఏంటి, ద లవ్ ఫర్ ఈమె ప్రేమ తప్పు కాదు, వాడి ప్రేమ తప్పు కాదు, కానీ ఇది ప్రేమ. నాకు ఆ మూవీ కంటే నువ్వు చెప్పేది ఎక్కువ భయం అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు ఉంటారు అని. అసలు నిజంగా బ్రో, బికాజ్ ఇప్పుడు ఏమో తెలుసా, నువ్వు పర్స్పెక్టివ్ మొత్తం మార్చేసావు నాది. లేదు బ్రో, అంటే ద హోల్ ఐడియా ఆఫ్ లవ్ ఇస్ టు లవ్ అన్కండిషనల్లీ. యూ లవ్ సమ్ వన్ వెన్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. జిడ్డు కృష్ణమూర్తి ఒకటి ఉంటది, if you're dependent on that person, if you're dependent on the love, then it is not love, it is your selfish, you're feeding on it. నీకు భోజనం లాగా లేదు. ఈ మహాన్లో కూడా అంటారు కదా బ్రో, ఇఫ్ ఇట్ ఇస్ సంథింగ్ యూ లవ్, లెట్ ఇట్ గో, ఇఫ్ ఇట్ ఇస్ యువర్స్ ఇట్ విల్ కమ్ బ్యాక్, సెట్ ఇట్ ఫ్రీ, ఇఫ్ ఇట్ ఇస్ సెట్ ఇట్ యువర్స్ ఫ్రీ. ఇట్ కమ్ బ్యాక్. ఇట్స్ ఆల్ ట్రూ. ఇఫ్ యూ క్లింగ్ ఆన్ యువర్ అబ్సెస్డ్, అంత ఏముంది బ్రో. ఇప్పుడు నేనున్నాను, నాకు సినిమా చేయాలి, నాకు సినిమా చేయాలి, నాకు సినిమా చేయాలని నేను అబ్సెస్డ్ ఉన్నా. ఓకే, అదర్ వే రౌండ్ అయింది అనుకో, సినిమానే ఈడే చేయాలి, సినిమా ఇంకెవ్వరు చేయకూడదు అని ఫామ్ అయింది అనుకో, ఐ డోంట్ థింక్ ఐ లవ్ సినిమా దట్ సో మచ్. అదే ఎనీథింగ్, ఏదన్నా సరే, నీకు యాజ్ ఇట్ కమ్స్ యాజ్ అన్ అబండెన్స్ టు యూ, యూ విల్ నాట్ లైక్ ఇట్. బట్ ఈవెన్ దో దెర్ ఇస్ అబండెన్స్, ఈవెన్ దో దెర్ ఇస్ ఎ ఫ్రీ విల్ టు kick you off and go, even though there is a free will to come to you, but your feelings towards something doesn't change. I feel that's true love. That's how mother's love is, in a way.
అదే కదా, నాకు నువ్వు వద్దమ్మా అన్న అంతే ప్రేమిస్తుంది మా అమ్మ, నాకు నువ్వు కావాలమ్మా అన్న అంతే ప్రేమిస్తుంది మా అమ్మ, ఏదన్నా అంతే ప్రేమిస్తుంది మా అమ్మ. అంతకు మించి ఉండదు, అంత తక్కువ ఉండదు. Got it, got it, got it. But అంతే కదా, సెల్ఫ్లెస్. వన్స్ వెన్ వెన్ ఇట్ కమ్స్ సెల్ఫ్, ఇవ్వడం వరకు నీ 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 బాధ్యత. వస్తుందా రావట్లేదా అన్నది సెకండరీ. అది but such kind of a love exists in adults. డెఫినెట్లీ బ్రో, I feel డెఫినెట్లీ it's ఇట్ షుడ్. unconditional. It is definitely. I have a dog. I think I love my dog unconditionally. It doesn't do any job. I మనిషి love it unconditionally. బ్రో, అది నీకు తెలుసు బ్రో, అది కుక్ అని అదేం చేయలేదని తెలుసు కదా బ్రో. అదే మాక్సిమం చెప్తున్నాను. అరుస్తుంది. అది ఇంకేముంది అంటే, లెట్స్ సే ఒక హ్యూమన్ బీయింగ్ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? I mean, for me it's a very big question. But I think నేను ఏ హారర్ మూవీ అని ఒకటేసారి చూస్తాను. బట్ యూ టర్న్డ్ అరౌండ్ మై హోల్ పర్స్పెక్టివ్ నౌ. I was with that guy कि भाई बच जा भाई, तू बच जा भाई, पारिपोरा नायना, or go and tell to somebody. I was just empathizing with that character. You changed my whole perspective now. I think I should go and watch for Nikki now. యా బ్రో, నేను అంటున్నా కదా. No, no, no. You tell me this. ఎవడు పటాకులు అసలు లంజోడుకు ఈ టైంలో పటాకులు. బ్రో ఈ టైంలో పటాకులు తెలిసి రాక. సో యూ టెల్ మీ, నీకు ఫస్ట్ టైం చూసినప్పుడు ఇదే పర్స్పెక్టివ్ ఉండేనా? ఫస్ట్ టైం చూసినప్పుడు ఇది పర్స్పెక్టివ్. ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా I was very clear on when this guy was dying, this guy deserved what he did. Because, bro, వాడు చేసిన పెంట అంత అంటే, ఇంకో అమ్మాయి చచ్చిపోయింది ఆడి వల్ల, ఆడి ఫ్రెండ్ చచ్చిపోయాడు ఆడి వల్ల. ఓకే, అవన్నీ ముందు కూడా నీకు జాలేయలేదా? నీకేమైనా నాకు వాడి మీద జాలేసింది బ్రో. అరే చెప్పురా ఎవరికన్నా, ఆర్ ఫైండ్ అ వే టు రిజాల్వ్ దిస్ ఆన్ యు నో. ఇన్ ద లాస్ట్ హీ వెంట్ టు స్టేషనరీ, బట్ ఐ వాస్ థింకింగ్ గో టు స్టేషనరీ, గెట్ వన్ మోర్ అండ్ యు నో ట్రై టు ఆల్టర్ ఆర్ కంప్లీట్లీ డిజాల్వ్ ద విష్ దట్ యు హ్యావ్. లేదు బ్రో, నేను అగైన్ ఆన్ a cinematic sense I understand. It is a fabricated story now. అట్లా జరగడం. కానీ there is a realistic element to it. There are people who love you so much, okay, and you start taking advantage. నువ్వు గ్యాస్ లైట్ చేయడం వాళ్ళని, నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు అట్లా చేస్తున్నావు, నువ్వు అవన్నీ అనడంతో there are some people who, నాకు తెలిసిన వాళ్ళే, who are extremely strong, but when they are with their partner they become extremely vulnerable. Because ఇందులో నిక్కీకి భయం ఏంటంటే వీడు నన్ను ప్రేమించట్లేదు తిరిగి. ఇస్ అ వెరీ యూనివర్సల్ ప్రాబ్లం. వీడు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, వీడు నాతో ఉండట్లేదు, వేరే అమ్మాయిని చూస్తున్నాడేమో. ఈజ్ వెరీ ఇన్సెక్యూర్. నేనేమంటున్నాను, మేక్ హర్ హ్యూమన్ నౌ. ఆ ఫ్యాబ్రికేషన్ తీసేసే, అబ్సెషన్ తనకున్న పొజెసివ్ తీసేసి చూడు, తీసేసి చూస్తే her problems are insecurity. Her problems are, this guy is not giving me enough love. This guy is questioning me. I am ready to do whatever he wants. అదేనంట, నీకేం కావాలి చెప్పు లాస్ట్ లో. అదే అంట, నన్ను ఎలా ఉండమంటావు, ఏ మనిషిలో ఉండమంటావు. ఇది I've seen in humans. అది ఎందుకు వస్తుంది తెలుసా బ్రో? It doesn't come just because of that one person. It comes because of your partner being extremely toxic to you. No. You're punishing that guy just because he had some will. See, అందరు తప్పులు చేస్తారని నా ఫీలింగ్. వాడు ఒక తప్పు చేశాడు, తెలుసో తెలియక ఒక తప్పు చేశాడు ర్యాండమ్ గా. అవును. No, you want him to go through the entire life with that possessed girl, or whatever you call it. No, వెళ్ళాలని లేదు, వెళ్ళద్దు. వాట్ ఎవర్ ట్రాజెక్టరీ నౌ, film also decided his fate. Yeah. Film gave who won in the film? Nikki only won. నిక్కీ కదా బ్రో బతికింది, నిక్కీ ఒక్కతే కదా. No, it's not win and lose. Nikki, let's take in this point of view. Nikki didn't even love this guy anytime. She friend zoned him, or she called him like brother kind of a thing. అదే I mean win and lose కాదు. Win and lose అంటే మనకి
స్క్రీన్ రైటింగ్ లో విన్ అండ్ లూజ్ అని ఉంటుంది. యూ హూ ఇస్ ద క్యారెక్టర్ హూ ఇస్ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్? హూ ఇస్ ద వన్ క్యారెక్టర్ హూ ఇస్ లివింగ్? Nikki. Nikki. Why she is living? She deserves to live. She didn't do anything wrong. She deserves to live. I mean, because I understand where you're coming from, but for me, as a general audience, because నేను ఎక్కువ ఇవన్నీ హారర్ మూవీస్ చూడను కాబట్టి, the perspective you gave me is like whole different shit altogether. అంటే నన్ను అడిగితే దట్స్ ద రైటర్స్ అండ్ నేను ఇవ్వలేదు. ఇది సినిమాలో ఉంది. అదే అంటున్నా కదా, ఇవన్నీ నేను ఎట్లా ఫీడ్ చేసుకున్నానంటే ఆ సీన్స్ అట్లా పడ్డాయి. స్టార్టింగ్ లో వాడు ఆమె అడుగుతుంది కూడా వాడిని, ఇఫ్ యూ లవ్ మీ దిస్ ఇస్ ద టైమ్ టు టెల్, ఇఫ్ యూ లవ్, బిఫోర్ హీ బ్రేక్స్ ద విలో. Yeah, Carlo. వాట్ డస్ ఎవ్రీ డైలాగ్ హ్యాస్ పర్పస్ వెన్ వి రైట్ కదా బ్రో. మనం ఏమనుకుంటాం, మనం రాస్తున్న ఎవ్రీథింగ్ విచ్ కమ్స్ ఇన్ ద ఫ్రేమ్ సర్వ్స్ certain degree of meaning, certain degree of message. When a character is saying this and Carlo వాడు abruptly, blatantly reject చేస్తాడు. ఒక్క కాన్వర్సేషన్ నేను మధ్యలో ప్రాపర్ గా వినలేకపోయినాను. మేబీ దట్స్ వేర్ ద పర్స్పెక్టివ్ వాజ్ హోల్ డిఫరెంట్. నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది, పక్కన అంటే ఒక సీట్ వదిలేసి కపుల్ కూర్చుంది. అది డెలివరీ బాయ్ ని గైడ్ చేస్తుంది రో ఇంటికి వాళ్ళ అమ్మకి. నాకు చికాకు తెంగుతుంది. నేను డెలివరీ చేసేస్తాను నీ అమ్మ నువ్వు. బ్రో ఇది ఒకటి ఐ వాంట్ టు టాక్. ఇది కూడా ద ఎటికెట్ ఆఫ్ వాచింగ్ అ ఫిల్మ్ ఐ థింక్ ఇస్ డెడ్ బ్రో.